పింఛన్ సొమ్ములు గతంలోనూ జగన్ హయాంలో కూడా కొంతమంది ఆ డబ్బులు ఎత్తుకుపోవడం ఆ విషయం మీద కేసులు నడిచినాయి. ఇప్పుడు ఫస్ట్ రోజే డబ్బులకు సంబంధించిన కొన్ని అంశాలు నిన్న కీలకమైన. ఇందులో తొలి రోజు జరిగినటువంటి తొలిసారి చంద్రబాబు గారు వచ్చాక జరిగినటువంటి ఇంటింటి దగ్గరికి పింఛన్ అన్నటువంటి అంశంలో కడప జిల్లా పొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో మురళీమోహన్ కార్యదర్శిగా పనిచేస్తున్న సోమవారం పింఛన్ పంపిణీ చేసేందుకు అధికారులు అతనికి 4 లక్షల రూపాయలు ఇస్తే అతనికి రోడ్డు ప్రమాదం జరిగింది. కింద పడిపోయాడు. 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి 3 టౌన్ పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు మురళీమోహన్ విచారిస్తే ఆ డబ్బును అతడే వాడేసుకున్నాడని తేలింది. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో లంకల కోడేరు సచివాలయ కార్యదర్శి 2 రాము పింఛన్ల డబ్బు 2,50,500 తీసుకుని పరారయ్యాడు. అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో పంచాయతీ కార్యదర్శి రాజేష్ సోమవారం రూరల్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం సచివాలయంలో వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తున్న రాఘవకి పింఛన్ల పంపిణీ చేయమని అధికారులు 3.96 లక్షలు ఇచ్చారు. అయితే ఆ డబ్బుతో అతను మాయమయ్యాడు అన్నది ప్రచారం జరిగింది. అయితే అట్లాగే ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామచర్లో పింఛన్లు పంపిణీ చేసే బాధ్యతను ఉప్పేరు పంచాయతీలో వెటర్నరీ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న శంకు ప్రసాద్కి అప్పగించారు. అతను పింఛన్ల పంపిణీకి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆ తర్వాత ఉద్యోగి స్వగ్రామమైన చింతలపూడి మండలం సీతానగరానికి వెళ్తే అధికారులు అతను గాయాలతో ఇంటి దగ్గర కనిపించాడు. దాంతో అధికారులు ముందు అతను కోలుకోమని చెప్పారు. పల్నాడు జిల్లా మాచర్ల 9వ వార్డుకి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ ముడావత్ వాల్యూ నాయక్ ఒక్కో లబ్ధిదారికి 7,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చేటటువంటి సందులో 500 తీసుకోవడం అది పెద్ద వైరల్ అవ్వటం, దాని మీద వెంటనే జూలకంటి స్పందించడంతో యాక్షన్ జరిగింది.